ఎంతమంది ఉన్నామండి? ఒక్క పిల్లాడు అమెరికా పంపిస్తాం, ఒక్క పిల్ల ఆస్ట్రేలియా పంపిస్తాం, మళ్ళీ వస్తూ ఉంటా, రావద్దు, అక్కడే ఉండు కన్నది ఎందుకు, అక్కడే ఉండడానికే. అంటే మన పిల్లలు బాగుంటే చాలు, దేశం ఏమైపోయినా మనకు అక్కల్లా. మా పిల్లాడు ఎక్కడో ఉన్నాడు, బాగున్నాడు. దేశం ఏమైంది? దేశానికి నీ కొడుకు ఏం చేశాడు, నీ కూతురు ఏం చేశాడు చెప్పు నాకు, అప్పుడు నీ దేశభక్తి. మా ఇద్దరు సెటిల్ అయ్యారండి. సెటిల్ అవ్వడం ఏముందమ్మా, డబ్బులు ఉంటే అందరూ సెటిల్ అవుతారు. మానసికంగా సెటిల్ అయ్యారా, ఆధ్యాత్మికంగా సెటిల్ అయ్యారా, తాత్వికంగా సెటిల్ అయ్యారా, ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేలా అప్పుడు సెటిల్ అవ్వడం అండి. నీ ఉద్యోగంలో సెటిల్ అవ్వడం ఏంటండి దరిద్రం? ఉద్యోగంలో సెటిల్మెంటా? ఉద్యోగం వస్తే సెటిల్ అయినట్టేనా? ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే విధంగా ఉంటే సెటిల్ అయినట్టే లెక్క. ఇక వాడి గురించి నిశ్చింతగా ఉండొచ్చు మనం. వాడి కాళ్ళ మీద వాడు నిలబడేలా పిల్లల్ని పెంచాలి, మన మీద ఆధారపడేలా కాదు. ఎంతసేపు 10 సార్లు మనకు ఫోన్ చేసి మన అడుగుతున్నాడు, చెయ్యొద్దని చెప్పాలి. నువ్వు చూసుకో, అన్నీ నాకు చేస్తావేంటి అని చెప్పాలి.